జరుగుమల్లో దొంగతనం జరిగిన ప్లేస్కి మధ్యలో ఎన్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేస్తూ నేను ఇలా వెళ్ళినప్పుడు జాలపాలెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాలపాలెం టెంపుల్ బ్రహ్మంగారి టెంపుల్ ఎదురు ఉన్న ఒక ఇంటికి ఎదురు బయట రోడ్డు మీద సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. నేను వెళ్ళి నేను యూనిఫామ్లో ఉండి పలానా పోలీసులు మేము అక్కడ దొంగతనం జరిగిందమ్మా, దానికోసం మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఒక 10 నిమిషాలు మేము వెరిఫై చేసుకుంటాము, దీనికి ఏమన్నా దొంగలు ఏమన్నా ట్రేస్ అయ్యే మార్గం ఉందేమో చూసుకుంటాము, ఏదన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము అంటే ఆమె వెంటనే అక్కడున్న లేడీ అక్కడున్న కొండలరావు అనే ఒక రౌడీ షీటర్ అతనికి ఫోన్ చేసి ఇలా పోలీసులు వచ్చారని చెప్పినప్పుడు అతను నాకు ఫోన్లో మాట్లాడారు. కొండలరావు గారు నేను ఇలా వచ్చానండి అంటే మీరు ఎవరండి అన్నారు. నేను మరిపూడి ఎస్ఐనండి అంటే మరి కొండ ఏపీఎస్ఐ గారు ఏమయ్యారంటే కొండ ఏపీఎస్ఐ గారు కేసు డ్యూటీ మీద వెళ్ళారండి, ఇక్కడ దొంగతనం జరిగింది కదా దానికోసం మేము వెరిఫై చేయడానికి వచ్చామంటే మీకైతే నేను ఇవ్వను సార్ అన్నారు. నేను ఎందుకండి పోలీసులం కదా మాకు ఇవ్వనంటారు ఏంది, దొంగతనం జరిగింది కదా ప్రజా ప్రయోజనార్థం కదా మా సొంత పనులకి కాదు కదా ఎందుకని ఇవ్వనంటున్నారంటే నేను పోలీసులకి ఇవ్వను సార్, పోలీసులు నేను నమ్మను, నేను మీకు ఇవ్వను, మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి, నేనైతే ఇవ్వనన్నా. నేను ఇదే మాట ఎస్పీ గారికి చెప్పమంటారా, పోలీసులు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఫిర్యాదు చేస్తారు, ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు మేము ప్రజా ప్రయోజనార్థం ప్రజల అవసరాలు తీర్చడానికి మేము త్వరితగతిన కేసులు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము, పోలీసులకి సహకరించకపోతే ప్రజలు సహకరించకపోతే ఎలా అండి అని నేను చెప్పాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని మీరు ఏదైనా చెప్పుకోండి, నేనైతే పోలీసులకి అయితే సహకరించను, నేనైతే మీకు ఇవ్వను, మీరు ఏదైనా చేసుకోండి, ఒకవేళ మీకు కానీ దాంట్లో మా సీసీ కెమెరా ఫుటేజ్లో మీకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉంటే నేను దాన్ని డిలీట్ చేస్తాను, కానీ అవసరమైతే మీరు ఆ డివిఆర్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే వాటిని తగలబెడతాను, కానీ మీకైతే ఇవ్వను, మీరు చేసేది ఏదో చేసుకోండి అన్నారు. అంటే కాదు, అతను వీడియో ఫుటేజ్ ఇవ్వను అని చెప్పేసి మీతో అన్నారు, అతనేమో నేను పెన్ డ్రైవ్లో ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, జరిగిందంతా ఓకే. మహిళని దౌర్జన్యంగా నెట్టి లోపలికి వెళ్ళాల్సింది అంతకుముందు ఏమో జరిగిందంటే సీసీ ఫుటేజ్లో కొంత కనిపిస్తుంది, సీసీ ఫుటేజ్లో కనిపించక ముందు బయట ఏమైనా జరిగిందా, అసలు దానికి ఆమెని తొయ్యటానికి గల ప్రధాన కారణం ఏంటి? నేనైతే ఆమెను తోయలేదండి. ఏంటంటే ఇలా చెప్పినప్పుడు నేను అక్కడున్న కొంతమంది షాప్కి వచ్చిన కొంతమంది జనాలతో ఇలా పోలీసులకు సహకరించకపోతే మేము న్యాయం మీకు ఎలా చేస్తాము అంటే, వేరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పోలీసులు వస్తారు, కొంచెం సహకరిస్తేనే కదా మీ ఇంట్లో జరిగినప్పుడు మీరు త్వరితగతిన రెస్పాండ్ అవుతారు కదా, దానికి ఏమి అని నేను మాట్లాడేటప్పుడు ఆ మహిళ మీరు ఏదైనా చేయండి, మా అన్నగారు ఇవ్వద్దన్నారు, మీకైతే మేము ఇవ్వము, అవసరమైతే మా అన్న దాన్ని డిలీట్ చేస్తాడు అని చెప్పినప్పుడు వెంటనే డిలీట్ చేస్తాడేమో, ఈ దొంగతనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా పోతుందేమోనని నేను వెంటనే వెళ్ళి ఆపడానికి, అతను డిలీట్ చేస్తాడేమోనని నేను పైకి ఆపడానికి వెళ్ళేటప్పుడు ఆ మహిళ నన్ను ఆపి నన్ను అడ్డుకుని నన్ను నెట్టారు ఫస్ట్. ఇంకా నేను ఆ క్రమంలో దాన్ని కాదు కానీ అక్కడ దొంగతనానికి సంబంధించిన ఫుటేజ్ ఏమైనా మిస్ అవుద్దని ఆ తొందరపాటులో ఆమె నన్ను నెట్టినప్పుడు నేను ఆమె నుంచి పక్క తొలగి వెళ్ళటం జరిగింది.